రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆంధ్ర స్పెషల్ కూడా. గోంగూర చికెన్ కర్రీకు కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కేజీ, గోంగూర 2 కప్పులు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి. ముందుగా మ్యారినేషన్ ఎలాగో చూద్దాం. ఒక బౌల్లోకి చికెన్ తీసుకుని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం వేసుకుని చేతితో లేదా గరిటెతో బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల మనం చికెన్ వండేటప్పుడు త్వరగా ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లో కొంచెం వేసుకుని కూర వండుకునేటప్పుడు మిగతాది వేసుకోవచ్చు. కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవడం వలన త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ కలిపాము, గుర్తుపెట్టుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుకోవాలి. చికెన్ను కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని కొంచెం గరం మసాలా పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్కు బదులుగా మసాలా పౌడర్ను కూడా వాడుకోవచ్చు. మసాలా పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన పచ్చివాసన పోయి చాలా కమ్మగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ చాలా వరకు ఉడికే ఉంటుంది, అందువలన ఇక్కడ మనం కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసాం. ఇప్పుడు మరలా మూత పెట్టి కూర కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న గోంగూరను చికెన్లో వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి గోంగూర త్వరగా ఉడికిపోతుంది. లేదంటే గోంగూరను పేస్ట్ లాగా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆకుకూరే కాబట్టి త్వరగా మగ్గిపోతుంది, ఇలా గ్రేవీగా తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర చికెన్ కర్రీ తయారైంది. చూసారు కదా, పుల్లగా ఉండే చికెన్ గోంగూర కూర. ఇది ఆంధ్ర స్పెషల్. మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అంతే, రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.